హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే డే ఇన్ మై లైఫ్ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం ఇది ఎంతవరకు అవ్వద్దో. ఇదైతే థర్స్డే వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ 6కి లేచాను. 6కి లేచిన వెంటనే ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళిపోయాను. ఫస్ట్ అయితే అంట్లు కడిగాను, ఎందుకంటే నాకు అంట్లు ఉంటే చిరాకు పుడుతుంది, అందుకే అంట్లు కడిగేసాను. దాని తర్వాత బయట ముగ్గు పెట్టేసి ఇల్లు కూడా ఊడ్చి ఫ్రెష్ అయిపోయాను. ఇంతలో మా హస్బెండ్ అయితే వెజిటేబుల్స్ తెచ్చారు. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ ఫ్రిడ్జ్లో చదువుతున్నాను అనమాట. ఇంకా రిక్కీ కూడా లేచాడు. రిక్కీని కొద్దిసేపు అలా ఎత్తుకొని అలా ముద్దాడితే మంచిగా ఆడుకుంటాడు, అస్సలు ఏడవడు అనమాట. రిక్కీలో ఉన్న స్పెషల్ ఏంటంటే అస్సలు ఏడ్చుకుంటూ లేవాడు. లేచిన తర్వాత కూడా క్విక్గా యాక్టివ్ అయిపోతాడు అనమాట. మంచిగా ఆడుకుంటాడు, ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయడు. ఆకర్లో వేస్తే వాడే ఆడుకుంటాడు. కానీ వాళ్ళ డాడీ వెళ్ళేటప్పుడే ఏడుస్తాడు. వాళ్ళ డాడీని ఇంకా డైవర్ట్ చేసి వెళ్తాడు. ఇంకా మా హస్బెండ్కి అయితే టిఫిన్ పెట్టేసా, తింటూ ఉన్నాడు. ఇంతలో ఇంకా నేనైతే టీ పెడుతున్నా మా ఇద్దరికి. ఇంకా టీ తాగేసి వెళ్ళిపోతాను. మా హస్బెండ్ సాంగ్స్ పెట్టాడు. రిక్కీ అయితే డ్యాన్స్ వేస్తున్నాడు. ఇంకా ఏ పాట పెట్టినా అసలు మంచిగా డ్యాన్స్ ఒకడు నేర్చుకున్నాడు. ఇంకా వేస్తూనే ఉంటాడు. సాంగ్ వినిపిస్తే మళ్ళీ ఊపున్న సాంగ్స్కే వేస్తాడు. అసలు మామూలుగా వేయడు, బాగా వేస్తాడు డ్యాన్స్. వాడు వీడియో పెడతాను, చూడండి మీరు. ఇంకా టీ అయితే పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ ఇంకా సాంగ్స్ పెట్టి వాడేమో డ్యాన్స్ వేస్తున్నాడు అక్కడ. చూడండి ఎలా ఇస్తాడో వాడు. అనమాట ఫస్ట్ టైం సాంబార్ చేయడం. నాకు కుక్కర్ అంటే కూడా చాలా భయం. సో నేను ముందే అయితే ఒక బౌల్లో అయితే పప్పు బాయిల్ చేసి పెట్టుకున్నా. ఇంకా అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నా అనమాట. నేను అన్నీ ముందే తాలింపు పెట్టేసి అవి కొంచెం కుక్ అయ్యాకైతే పప్పు, చింతపండు పులుసు వేసి కొంచెం సేపు అయితే మరగబెట్టుకున్నా. ఇంకా ఎలా వస్తుందో ఏంటో అనుకున్నా, కానీ సాంబార్ అయితే బాగానే కుదిరింది. ఇంకా ఇద్దరం అయితే బాగా కుమ్మేసాం ఈరోజు అయితే. చాలా నచ్చింది నాకైతే. ఇంకా రిక్కీకి అయితే వాళ్ళ డాడీ అన్నం తినిపిస్తున్నాడు. ఇంకా వాళ్ళ డాడీ వచ్చేదాకా వాడు అట్లే ఉంటాడు, కానీ నేను తినిపిస్తే అస్సలు తినడు. వాళ్ళ డాడీ అయితేనే మంచిగా తింటాడు. ఇంకా అందుకని నేను కూడా వాళ్ళ డాడీ వచ్చేదాకా ఇంకా వాడికి తినిపించాను. వాళ్ళ డాడీ వచ్చాక తినిపిస్తాడు, వాడు తింటాడు కదా హ్యాపీగా అనేసి ఇంకా నేను కూడా తినిపించాను అనమాట. ఇంకా రిక్కీని కొద్దిసేపు ఆడిపించి వాళ్ళ డాడీ అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా మేమిద్దరం అయితే ఇంకా అట్లా టైంపాస్ చేస్తున్నాం ఈవినింగ్ దాకా. వాడు ఆడుకుంటాడు, అల్లరి చేస్తాడు, ఒకసారి పడుకుంటాడు, వాడు గుబులు అసలు. ఇంకా నేనైతే రేపు టిఫిన్కి అయితే ఇంకా పప్పు అయితే ఇంకా పట్టేస్తున్నాను దోశలకి. మైకిగాడేమో పక్కన ఆడుకుంటాడు, ఒకటి వేసి కలిగిస్తున్నాడు. నేనేమో దవదవ పట్టేసి వాడి దగ్గరికి వెళ్దామని చెప్పి దవదవ పట్టేసాను. ఇంకా పచ్చడి కూడా చేస్తాను, టమాటా పచ్చడి కూడా. ఇంకా రేపు ఫ్రైడే కదా, పూజ చేయాలని చెప్పేసి అన్నీ క్లీన్ అయితే చేసి పెట్టేసుకున్నా. ఇంకా స్నాక్స్కి ఏమో మొక్కజొన్నలు అయితే తాలింపు పెట్టేశాను. ఇంకా నైట్ డిన్నర్కి అయితే మా హస్బెండ్ అయితే ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాడనమాట. చాలా టేస్టీగా చేస్తాడని చెప్పి నేనే ఆయన్నే చేయమంటా, నేను చేయను అస్సలు. మా హస్బెండ్ చేస్తేనే నచ్చింది నాకు. ఇంకా మా హస్బెండ్తోనే చేపిస్తాను అనమాట. ఇది కూడా ఓకే. ఇక్కడితో అయితే వీడియోని ఎండ్ చేస్తున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.